అందరినీ క్షమించు. అందరికీ క్షమాపణలు చెప్పు. ఇక వెళ్ళే సమయం వచ్చింది అని బ్రహ్మకుమారి సోదరి చివరగా చెప్పిన మాటలు మనసులను కలవరపెడుతున్నాయి. ఒక ప్రశ్న. డాక్టర్లు ఒక పేషెంట్‌ని చంపకుండానే మరణానికి అనుమతించగలరా? ఇదే ప్రశ్న ఇప్పుడు భారతదేశంలో పెద్ద చర్చగా మారింది. హరీష్ రాణా కేసు వల్ల. ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హరీష్ రాణా కేసులో పాసివ్ యుత్నేషియాకు అనుమతి ఇచ్చింది. అంటే ప్రాణాలు నిలబెట్టే చికిత్సలను నిలిపివేయడం. పాసివ్ యుత్నేషియా అంటే రోగి కోలుకునే అవకాశం లేకపోతే లైఫ్ సపోర్ట్ మెషిన్లను లేదా చికిత్సలను ఆపడం. ఇందులో డాక్టర్ నేరుగా ప్రాణం తీయరు కానీ రోగి మరణం అతని వ్యాధి వల్లే జరుగుతుంది. ఉదాహరణకు లైఫ్ సపోర్ట్ ఆఫ్ చేయడం, ఫీడింగ్ ట్యూబ్ తీసేయడం, ప్రాణాలను పొడిగించే మందులు ఇవ్వకపోవడం. ఇవి పాసివ్ యుత్నేషియాకు ఉదాహరణలు. కానీ మరో విధానం ఉంది. యాక్టివ్ యుత్నేషియా. ఇందులో డాక్టర్లు ఉద్దేశపూర్వకంగా ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా మెడిసిన్ ఇస్తారు. భారతదేశంలో ఇది ఇంకా అక్రమం. ఇక్కడే ఒక పెద్ద నైతిక ప్రశ్న వస్తుంది. చంపడం తప్పా? లేదా చనిపోవడానికి అనుమతించడం సరేనా? ఈ ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. హరీష్ రాణా కేసు మరోసారి గుర్తు చేసింది. జీవిత పవిత్రతను కాపాడుతూ మనిషి గౌరవాన్ని కూడా రక్షించడం ఎంత ముఖ్యమో అని. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఎర్త్ అండ్ ఇన్వెన్షన్స్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.